తెలుగు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడిని నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంలో ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా నాడు చేసినా జోస్యం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోస్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడుంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయింది కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోస్యం చెప్పింది. ఏమైంది ఆ జోస్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు మీరు చెప్పిన జోస్యం నిజమైంది. రివర్స్లో 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో 1వ ఆ తిరుపతి పార్లమెంటు పోయింది. మీరు ఇదే విధంగా ఇదే భాష ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంటు కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. జరిగేదేంది, జరగబోయేదేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారా, ఇష్టారాజ్యంగా నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? కావు కదా. ప్రజలకు అన్నీ తెలుసు కదా, ప్రజలు అన్నీ చూసే కదా. నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ రోజు జోస్యం చెప్పావు కదా, ఏమైంది ఆ జోస్యం? రేపు కూడా అంతే. నిన్న మీరు మాట్లాడినప్పుడు ఛాలెంజ్ ఇస్తున్నా, రాబో రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10కి 10 వస్తాయి ఏదేదో మాట్లాడినారు. రేపు కూడా అంతే. మీ జోస్యం మొన్న 2024లో మీ జోస్యం ఎలా ఫలించిందో రాబో రోజుల్లో అప్పుడు మంత్రివర్యులుగా ఉండి పెత్తనం చేశారు, ఇప్పుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి పెత్తనం చేస్తున్నారు. రేపు జరగబోయేది కూడా 2029లో అన్ని అసెంబ్లీ స్థానాలు పోయిన తిరుపతి పార్లమెంటు సభగా తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తప్పకుండా గెలవబోతుందని కూడా మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా పోతే గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడతా ఉంది. ఏమంత భయము? గొడ్డలి పార్టీ అంటే ఎందుకు అంత భయము? ఎందుకు మీరంతా వణికిపోతా ఉన్నారు? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వారి అన్న ముఖ్యమంత్రి కావాలని ఎండా వాన లేకుండా కష్టపడి పాదయాత్ర చేసిన మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. ఎందుకన్నది గొడ్డల పార్టీ అని? సొంత బాబాయిని చంపించినందుకు మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. దానికి చెప్పండి సమాధానం. దాని గురించి మాట్లాడండి, మా గురించి తర్వాత మాట్లాడుతులే. కానీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆర్కేసలో కృషి చేసి కష్టపడిన వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలమ్మ అన్న మాటలకి మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సిందిగా వారికి హితవు పలుకుతూ, నారాయణ సార్ గురించి సరే ఆయన ఎవరు, ఆయనకి పోటీ చేయాలని ఆయన ఏదో 1-2 మాట్లాడుకుంటారు, ఆయన తంటారు, ఆయన పడతారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా, ఒకసారి 1-2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ పరిజ్ఞానం ఉందని మీకు అనుకుంటున్న సమయంలో ఏదో రాజకీయ అనామకుడు మాట్లాడితే సరే, కానీ రాజకీయ పరిజ్ఞానం ఉందనుకుంటున్న మీరు
నారాయణ సారు చెట్లలో దోపిడని చెప్తుంటే నవ్వుకుంటున్నారు జనం, నవ్వుకుంటా ఉన్నారు నెల్లూరు నగర ప్రజలు. నారాయణ సారు చెట్లలో దోచే అవసరమా? ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ స్థాయి ఏంటి? నారాయణ సార్ జరుపుతున్న విద్యా సంస్థలేంటి? నారాయణ సార్ సొసైటీకి చేస్తున్న సేవలేంటి? తెలియవా మీకు? ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి బురదల్లాలా, పెద్దగా అరిసి పెద్దగా కళ్ళిట్టు చేసి చెప్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా? ఈ విధంగా అబద్ధాలు చెప్పి పెద్దగా అరిసి అబద్ధాలు నిజాలు కావాలని ప్రయాసపడి 2024 ముందు ఇదే విధంగా మీరు మాట్లాడుతుంటే గుండు సున్నా ఇచ్చారు జిల్లా ప్రజలు. ఇలాంటి భాష మాట్లాడుతుంటేనే, ఇంత పెద్ద పెద్దగా అరుస్తుంటేనే జిల్లా ప్రజలు ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా గుండు సున్నా ఇచ్చారు మీకు. మీకు రాబోయేది కూడా మళ్ళా గుండు సున్నానే. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. రాబో 2029లో కూడా తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాలు, మొన్న తప్పిపోయిన తిరుపతి పార్లమెంట్తో సహా అన్నీ గెలవబోతున్నాం. రాజకీయాల గురించో ఎలక్షన్స్ గురించో మహానాడులు ఉండవు. మహానాడు అనేది ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ఎలా పోరాడాలి అనేది ఇంట్లో కూర్చొని మీలాగా ఏసీ రూమ్లో కూర్చొని నిర్ణయాలు కాదు. పార్టీ ప్రతినిధులు సుమారు 15,000 మంది పార్టీ ప్రతినిధుల సమక్షంలో, పాలిట్ బ్యూరో సభ్యులతో, సీనియర్ నాయకులతో అందరితో కూడా అన్నీ చర్చించి ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లుంటే సవరించుకొని ప్రజలకు ఇంకెంతవరకు మేలు చేయాలనే దానికే మహానాడు పెట్టుకున్నాం. అనవసరంగా, అసందర్భంగా, ఇష్టారాజ్యంగా పెద్ద గొంతు వేసుకొని మాట్లాడి తిరిగి 4 మాటలు అనిపించుకునేదానికి భవిష్యత్తులో మీరు మాట్లాడే భాష కంట్రోల్లో ఉంటే భాష ఒక రంగా వస్తుంది. తిరిగి మీరు మాట్లాడిన భాషని మీకు ఇస్తే తట్టుకునే పరిస్థితి కూడా ఉండాలని, మీరు ఆ విధంగా మారుతారని, రాజకీయంగా ఏదన్నా ఉంటే సలహాలు, ఏదన్నా ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పితే వ్యక్తిగతంగా అబ్బా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తిరిగి అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని మీరు మాట్లాడించాలన్న కోరికుంటే మా నాయకుడిని ఆ విధంగా మీరు మాట్లాడతారు. ఇదొక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడిని మా దగ్గర మీరు మాట్లాడిన భాష మాట్లాడించాలా అనే కోరికలు మీకుంటే మీరు అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని కూడా అంతగా రెట్టింపుతో మాట్లాడాల్సి వస్తుందని కూడా మీకు హెచ్చరిస్తున్నామని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.